హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి మీ తెలుగు అమ్మాయి. నేనైతే చాలా డేస్ తర్వాత, చాలా మంత్స్ తర్వాత లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. మరీ లాంగ్ ఏం కాదు, చాలా చిన్న వీడియో అండి. అదేంటి అంటే, నేను సంక్రాంతికి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇప్పుడు రిటర్న్ అయితే అవుతున్నాను. నన్ను తీసుకెళ్ళడానికి మా ఆయన అయితే వస్తున్నారు. ఇంకా ఆయన కోసం నేనైతే బాసుంది స్వీట్ చేశాను. మమ్మీ ఏమో బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశారు. బ్రేక్ఫాస్ట్ తినేసి మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఆన్ ద వేలో నేను నిజామాబాద్లో చెకప్ అయితే చేయించుకున్నాను. డెలివరీ తర్వాత చెకప్ చేయించుకోలేదన్నమాట, మంత్లీ చెకప్, అందుకని వెళ్ళాము. ఇంకా చిన్నగా షాపింగ్ చేశాను. తర్వాత మా ఆయన అయితే జాకీ షోరూమ్కి అయితే వెళ్ళారు. ప్రీవియస్గా జాకీలో తీసుకున్న టీషర్ట్స్ బాగున్నాయి అని చెప్పేసి ఇంకా తీసుకుందామని తీసుకున్నాము. ఇంకా షార్ట్స్ కూడా చూసాము, బట్ నచ్చలేదు. దాంట్లో ఫుల్ ట్రాక్ ప్యాంట్ ఒకటి బాగుంటే తీసుకున్నారు. ఇంకా తర్వాత డీమార్ట్కి అయితే వెళ్ళాము. డీమార్ట్కి పాపకి బొమ్మలు తీసుకుందామని. మా పాప 2 months అయిపోయి 3rd monthలోకి వస్తుంది. అందుకని చెప్పేసి ఆడుకోవడానికి బొమ్మలు అయితే తీసుకున్నాం. చాలానే ఉన్నాయి, బట్ అన్నీ తీసుకున్న వేస్ట్ అయిపోతాయి కదా. ఒక 2-3 తీసుకున్నాము. ఫాస్ట్గా బిల్లింగ్ చేద్దామన్నా కూడా క్యూ చాలా ఉంటుంది. తెలిసిందే కదా, డీమార్ట్లో చాలా పెద్ద క్యూ ఉంటుంది. అదేంటంటే, మేము పెద్దవాళ్ళు లేకుండా ఇద్దరమే తనతో జర్నీ ఫస్ట్ టైం అనమాట. పాప ఎలా ఉంటుందో, కంఫర్టబుల్గా ఉంటుందో లేదో, ఏడుస్తుందో అని చాలా టెన్షన్ అయింది. కాకపోతే చాలా కంఫర్టబుల్గా ఉండింది, చక్కగా నిద్రపోయింది. చూసారు కదా ఎంత షాపింగ్ చేసామో, ఒక్క ఐటమ్ అని చెప్పేసి బిల్ అయితే మోపెడైంది అనమాట. ఇంకా క్యూలో నించునేసరికి అయితే ఓపిక అయితే అయిపోయింది. ఇంకా లంచ్ అయ్యేసరికి 4 అయిందనమాట. ఇంకా లంచ్ ఫినిష్ చేసుకొని రిటర్న్ అయిపోయాము. వెళ్ళేసరికి 7 అట్లా అయింది. ఇంకా అత్తమ్మ అయితే డిన్నర్ ప్రిపేర్ చేశారు. చాలా చక్కగా మంచిగా కడుపు నిండా వేడి వేడి అన్నంతో 4 వెరైటీస్, ఎల్లిపాయ కారం అప్పుడే చేశారు, దొండకాయ ఫ్రై, మెంతి కూర పప్పు, శనగాకు పచ్చడి. హ్యాపీగా డిన్నర్ ఫినిష్ చేసుకొని ఇంకా నైట్ రూమ్లోకి రాగానే తీసుకొచ్చిన డ్రెస్సెస్ అయితే ట్రయల్ చేసాము. తెలిసిందేగా జాకీలో అయితే చాలా కంఫర్టబుల్, అండ్ నా డ్రెస్సెస్ కూడా చాలా బాగుండే క్వాలిటీ.